హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. 2019 నుంచి 2024 వరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రాష్ట్రం మొత్తం మీద 2,84,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లలోకి వేసి వారికి సహాయం చేశారు ఆయన. అంత సహాయం చేసినప్పటికీ పేద ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా క్యాంటీన్ దగ్గర వచ్చి ఆయన పేరు ఎత్తమాకండి, వాడి పేరు ఎత్తమాకండి అంటున్నారంటే ఇది నిజంగానే పేదవాడి మనసులో నుంచి వస్తున్న మాట, లేదంటే ఆగస్టు 15వ తేదీన 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్న మాటలా? నిజంగా పేదవాడు ఈ విధంగా మాట్లాడారా అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన తప్పకుండా మారాల్సి వస్తుంది. ఎందుకని ఈ మాట అంటున్నామంటే 1,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్లకి ఖర్చు అవుతుంది. 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొదలు పెడతాం, 5 సంవత్సరాల్లో ఇంత ఖర్చు అవుతుందని చెప్తున్నారు. దానికి 1,000 కోట్ల రూపాయలు, అది కూడా ప్రభుత్వ ఫండ్ కాకుండా రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి విరాళాలు తీసుకొని పెడతామని చెప్తున్నారు. అయితే ఇక్కడ 100 అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టిన సందర్భంగా వారు చేస్తున్న పేపర్ మీడియా అసలు ఎంత హడావుడి చేస్తున్నారు, ఎంత పబ్లిసిటీ చేస్తున్నారంటే అంత చేసుకుంటున్నారు. పేద ప్రజలకు 2,85,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటు ఏంటి అంటే ఇదే. ఆయన మీడియాను అస్సలు ఫోకస్ చేయలేదు, పబ్లిసిటీ చేసుకోలేదు. ఇప్పుడు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఒక అన్నా క్యాంటీన్ 2024 సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో వారికి ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6, ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు, పెన్షన్, ఇలాంటి రైతు భరోసా, అమ్మకు తల్లికి వందనం, ఇలాంటి రకరకాల హామీలు ఇచ్చేసి ఆ హామీలన్నింటిని పక్కన పెట్టేసి 5 రూపాయలకి మీకు భోజనం పెడతాం, ఆ భోజనం లైన్లో నిలబడి మీరు తినండి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఈ విధంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చుకోలేకపోయారు? పేద ప్రజలు అంటూ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చి వాళ్ళకి ఇంటిల్లి పాది కూర్చొని తినాలి, మీరందరూ బాగుండాలని చెప్పేసి ఆయన డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్నా క్యాంటీన్ మొదలుపెట్టి అక్కడ వచ్చి ఆ లైన్లో నిలబడ్డవారు నిజంగా పెయిడ్ ఆర్టిస్టులా పేదవారా తెలియదు, కానీ అక్కడ వారు మాట్లాడుతున్న మాటలు మొన్న చంద్రబాబు నాయుడు గారితో ఒక ఆయన చికెన్ పకోడీ అని చెప్పేసి ఆయన పెయిడ్ ఆర్టిస్ట్గా అర్థమయ్యి జనాలందరికీ తెలిసిపోయింది. అలాగే ఇప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుతూ ఆ 5 రూపాయల భోజనం తింటూ వాడి మాట ఎత్తమాకండి అంటున్నారంటే ఇది ఎంతవరకు కరెక్టు? జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి తెలుసుకోవాల్సింది ఏంటి? ఈయన నిజంగా తెలుసుకొని పేద ప్రజలు అని చెప్పేసి ఆయన అసలు ఇంకా వదిలేసి ఆయన రాజకీయం నిజంగా మొదలు పెడితేనే బెటరు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేసి వారికి ఆర్థికంగా సహాయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఈరోజు కనీసం వారి మనసుల్లో కూడా లేకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పేద ప్రజల కోసం ఈ విధంగా పాటుపడాలి? ఇప్పటి నుంచి అయినా ఆయన అన్నీ మారి ఫస్ట్ నా కార్యకర్తలు, నా నాయకులు, నా పార్టీ, ఆ తర్వాత ప్రజలు అనే విధంగానే ఆయన పనిచేయాలి. అది నిజంగా కనుక పేదవాడి మనసులో నుంచి జగన్మోహన్ రెడ్డి తీసేసి ఉంటే కనుక అలా ఏదో 5 రూపాయలకు భోజనం పెడుతున్నారని ఆ భోజనం తినడానికి వచ్చి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి. 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో ఒక సిటీలో ఒకటి పెడితే చుట్టుపక్కల పల్లె ప్రాంతాలు అందరూ వచ్చి అక్కడికి వచ్చి 5 రూపాయల భోజనం తినిపోవాలి అంటే సైకిల్ మీద వచ్చిన అతనికి ఎంత టైం వేస్టు, బండి మీద వచ్చిన అతనికి ఎంత పెట్రోల్ ఖర్చు, బస్సులో వచ్చే వాళ్ళకి ఎంత ఖర్చు, ట్రాక్టర్ల మీద వచ్చే వాళ్ళకి ఎంత ఖర్చు, ఇంకా రకరకాల ఏదైనా వాహనంలో నుంచి వచ్చి అక్కడికి వచ్చి అక్కడ తిని 5 రూపాయల భోజనం పోవాలా? ఇది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది? ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏదో బాగా గొప్పగా చేసిందని చెప్పి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాళ్ళు సంబంధాలు వేయటం మాత్రం ఏ రకంగా పద్ధతి? ఇవన్నీ ఒకసారి గమనించాలి. మహిళలు కూడా ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న దారుణాలు చూస్తున్నాం. నిన్న విజయవాడ బీసెంట్ రోడ్లో ఎటువంటి దారుణం జరిగింది? వారు రోజుకు 500, 1,000 రూపాయలు సంపాదించుకున్నటువంటి దుకాణాలను తీసి రోడ్డున పడేసి వారు నెత్తి నోరు కొట్టుకుంటూ మేము ఇక్కడ చచ్చిపోతాం, మమ్మల్ని ఏదైనా చేయండి అని వారు మొత్తుకుంటుంటే వాటిని ఫోకస్ చేయనటువంటి మీడియా అన్నా క్యాంటీన్లు పెట్టడం మనం తప్పు పట్టడం లేదు. నిజంగా పేదవాడు ఆ రోజు అక్కడ ఉండి నిజంగా ఆ పూటకు అన్నం లేనివాడు 5 రూపాయలు ఇచ్చి అన్నం తినడం మంచిదే, దాన్ని మనం ఎవరం కాదను. అలా కాకుండా ఇదే ముఖ్యమైన కార్యక్రమం ఇచ్చిన హామీలన్నీ పేదవాడికి, పేద పిల్లలకు చదువు, ఎడ్యుకేషన్, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద
తల్లికి డబ్బులు ఇచ్చి పిల్లల్ని బడికి పంపించి ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ సిలబస్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళని చదువుకోవడానికి అనేక రకాలుగా సహాయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. రైతులు కానీ వాళ్ళకి కానీ చేనేత వాళ్ళకి కానీ ఎన్ని డబ్బులు సహాయం ఆర్థికంగా చేశాడు అవన్నీ మర్చిపోయి ఈరోజు పేపర్లు టీవీలలో 5 రూపాయల అన్నా క్యాంటీన్ భోజనం కనపడగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయినారు. ఇప్పుడు 5 రూపాయలు 77 సంవత్సరాల నుండి 78వ సంవత్సరం స్వాతంత్రంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా మీకు 5 రూపాయల భోజనం పెడతాం, మీరు వచ్చి ఇక్కడ లైన్లో నిలబడి తిరిగిపోండి అంటున్నారంటే ఇది అభివృద్ధికి సంకేతమా? పక్క రాష్ట్రాలు, మన పొరుగు రాష్ట్రాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక రకరకాల సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి వాటికి ఓపెనింగ్ చేస్తూ ఉంటే, మధ్యప్రదేశ్ మరియు అనేక రాష్ట్రాల వారు కంపెనీలు తీసుకొచ్చి కంపెనీలు ఓపెనింగ్ చేస్తూ ఉంటే, మన రాష్ట్రంలోని మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం, 5 రూపాయలకు భోజనం పెడుతున్నాం, ఈ భోజనం తిని మీరు దీని మీద బతికేయండి అని చెప్తున్నారంటే మరి ఇది ప్రభుత్వం వైఫల్యమా లేకపోతే ప్రజలకు ఇదే కావాలా? అది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలకు ముందు తర్వాత కూడా పేద ప్రజలు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వచ్చారు. కానీ ఇలా అన్నందుకు ఆయనకి ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వీరందరూ పేద ప్రజల కోసమే ఆలోచించారు. కానీ నిజంగా వారు పార్టీల కోసం మన పార్టీలను ఎక్కడికో తీసుకెళ్ళాలి, మన పార్టీల కోసం మీడియా సంస్థలు ఉండాలి, ఇది ఎక్స్పోజ్ మనం ₹1 సహాయం చేసి 1000 రూపాయలు చేసినట్టుగా చూపించుకోవాలనే ఉద్దేశం వారికి ఎప్పటికీ లేదు. అలా లేకపోవడం వల్లే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అందుకని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అర్థం చేసుకుని ప్రజల్ని ఫస్ట్ ఆయన తన కార్యకర్తలను దగ్గరకు చేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులను, ఓడిపోయిన నాయకులు కావచ్చు, గెలిచిన నాయకులైనా కావలసిన నాయకులందరినీ దగ్గర చేసుకొని ఆ తర్వాత ఎంపీలు ఇంకా వారి నాయకులందరినీ తర్వాతనే పేద ప్రజల గురించి ఆలోచించగానే ముందుగానే మళ్ళీ నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటే పేద ప్రజల గురించి ఆలోచిస్తే మాత్రం ఈసారి కూడా సేమ్ ఇదే పరిస్థితి పడుతుంది ఆయనకు. ఈ పబ్లిసిటీ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా చేయాలి. పేపర్లు, ఆయన సొంత మీడియా కూడా ఆయనకు ఏం పెద్దగా సహాయం చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా టోటల్గా టీవీ ప్రజెంటేషన్ కానీ పేపర్ ప్రజెంటేషన్ కానీ ఆయన ఒక్క పేపర్ మాత్రం ఆయన పోరాటానికి ఆయనకు ఉపయోగపడదు. ఆల్రెడీ చెప్పేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియా మీద కమ్మేస్తుంది, ఉన్న ఛానళ్ళన్నింటినీ వాళ్ళు కమ్మేసుకొని లాగేసుకుంటున్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధంగా మీడియా సపోర్ట్, ఒక్క సొంత మీడియాను పట్టుకొని ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటారు? రూపాయి సహాయం చేసి 1000 రూపాయలు సహాయం చేసుకున్నట్టుగా చూపిస్తున్న ఈ రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎదుర్కొని తన కార్యకర్తల కోసం, తన నాయకుల కోసం 2029లో ఏ విధంగా పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడో చూద్దాం. పేద ప్రజలు ఒకటి గమనించాలి, ముఖ్యంగా చెప్తా ఉన్నాం, 3 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేస్తే ఆ సహాయం అంతా మర్చిపోయి ఈరోజు 5 రూపాయల భోజనం పెడుతున్న ఈ భోజనం కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో లేకపోతే ఆయన పదు రకాలుగా చీవాట్లు పెట్టడమో మాత్రం ఇది పద్ధతి కాదు. ఇది జీవితంలో మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు తినండి, అన్నా క్యాంటీన్ మంచిదే, తప్పేం కాదు ఎవరము, ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చింది పేద ప్రజల కోసం మంచిదే. కానీ మీరు ఏదో వాళ్ళని మెప్పు పొందాలి, ఆ నాయకులను మెప్పు పొందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఉండలేదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతి ఇంటిలో ఎవరికైనా చెప్తున్నాం, ప్రతి ఇంటికి చిన్నదో పెద్దదో ఏదో ఒక సహాయం అందింది. అది మదిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.